శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయంటూ వస్తున్న ఆరోపణలు ఖండించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పేద విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటం. మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం. హైదరాబాద్లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర. రాష్ట్రంలో P4 కాదు A4 అమలు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఫైర్. ఇక డీటెయిల్స్ చూస్తే, టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వి గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. భూమన చెబుతున్న దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు చేయటం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరెవరూ చేయలేరు. బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు అన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ సరిచేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం, తాపత్రయం. నీ హయాంలో ఏం జరిగింది? నీ నాయకుడు ఏం చేశాడు? రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి, శాస్త్రాల గురించి, ధర్మాల గురించి మీరు వెల్లువేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానికానికి పట్టిందని ఆలోచించారు. రథాలు తగలబెట్టారు. పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు. సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు. ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గోశాల గురించి, సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా హైదరాబాద్ గౌలిగూడలోని శ్రీరామ్ మందిరం నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి కోటి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్లోని థర్డ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోని పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్లో బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలో మాకు అవకాశాలు వస్తాయి, ఉన్నత శిఖరాలకు వెళ్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు ధైర్యంగా పిల్లలను చదువుకుంచుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. చదివించాలన్నా, పిల్లలు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజీలకు వెళ్ళాలన్నా తడిసి మోపిడయ్యే పరిస్థితి. కుటుంబాలు చాలా దారుణంగా వాళ్ళ యొక్క ఉన్నతి వెనక్కి నెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం తీసుకువస్తా ఉంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నా. ఎందుకంటే నేను కూడా ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాడిని. బాబాసాహెబ్ దయ వలన పేద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను చేతదీర్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఆశయాలు ఈ రాష్ట్రంలో పరిపాలనా దక్షుడుగా ఉంటే ఉపయోగాలు జరుగుతాయని చెప్పడానికి నిదర్శనంగా ఒక నిలువెత్తు అర్థం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు ప్రభుత్వం చెల్లించటం లేదు అని చెప్పడానికి సిగ్గేస్తూ ఉంది. ఎందుకంటే కక్ష సాధింపు అనుకుంటున్నా తల్లిదండ్రుల విద్యార్థులు ఈరోజు తిరుమల శ్రీవారిని నటుడు శ్రీకాంత్ తనయుడు సినీ హీరో రోషన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రోషన్కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈసారి జనవరి రావాల్సింది కుదరలా, ఇప్పుడు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ హనుమాన్ జయంతి. నెక్స్ట్ ఛాంపియన్ అండి. అనౌన్స్మెంట్ కూడా ఒకటి వచ్చింది కదా, March 13th రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో 50% షూట్ కంప్లీట్ అయింది, ఇంకో 50% ఉంది. త్వరలో అప్డేట్స్ చేయండి. మాజీ ఎంపీ వైకాపా నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మాధవ్ను తొలుత నల్లపాడు పిఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్ను ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మాధవ్ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు.
టీడీపీ తోడేళ్లు, జనసేన గుంటనక్కలు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. ఈ నక్కలు తోడేళ్లను పెంచి పోషిస్తోంది టీడీపీనే అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ అంటేనే తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను శ్యామల తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు. కానీ హఠాత్తుగా నిన్న సడన్గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత, మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు. మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్ని కాదు. అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులు ఒక పీక్ లెవెల్కి చేరిపోయాయి అన్నమాట. చేబ్రోలు కిరణ్ ఆ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. అధికారం ఉందనే అహంకారం, తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు, ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ, వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి, అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు. అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు? టీడీపీయే కదా. ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పన్నిన ఒక పన్నాగమే కదా. మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు? మీరు ఎందుకు పెట్టరు? అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ, బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ, అనిపించినట్లు పోస్టులు పెడుతూ. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో సందడి చేశారు. గచ్చిబౌలి డివిజన్లోని నల్లగండ్ల హుడా లేఅవుట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ సెలూన్ను ప్రారంభించారు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సో మీరు ఈరోజు ఇక్కడ వచ్చారు కదా, అసోసియేట్ ఓపెనింగ్ అవుతుంది. ఐ వాంట్ దిస్ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఇంత బిజీ స్కెడ్యూల్ లో రావడం యాక్చువల్లీ 3 days టైం ఉంది. మన కెమెరా కొంచెం కింద పోవాలా. ఆల్రెడీ మేము ఏదో కొన్ని మీమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, అంటే ఫోటో షూట్స్ చేయించుకుంటున్నారు, ట్రిప్స్ వేస్తున్నారు అని చెప్పి. సో నెక్స్ట్ మమ్మల్ని వండర్లా కూడా తీసుకెళ్ళండి అని ఒక మీమ్ చూసాను రీసెంట్ గా.
అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు హైదరాబాద్ ని మొత్తం అని చెప్పి ట్రైనింగ్ చేస్తున్నాము కానీ ట్రైనింగ్ అనిపించదు మేము బయట మీ గర్ల్ ఫ్రెండ్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే మీరు జనరల్ గా బయట కనబడడం చాలా తక్కువ, కనబడితే ఇంకా ఫ్యాన్స్ ఎలా ఉంటారు? ఇచ్చేయండి వచ్చి హెయిర్ కట్ చేసుకోండి. ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చారు సార్, మీ ఫ్రెండ్స్ అట్లా బిర్యానీకి కానీ దేనికన్నా స్పెషల్ గా? కర్నూలు నగరంలోని జోహారాంపురం డంపింగ్ యార్డ్లో ఎన్టీఆర్ గార్డెన్ తరహా పార్కు నిర్మించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కర్నూలులో సిపిఎం నగర కార్యదర్శి రాజశేఖర్, నగర కార్యదర్శి సభ్యులు ఎస్ఎండి షరీఫ్, రామకృష్ణలు మాట్లాడారు. కర్నూలు నడిబొడ్డులో హాంద్రీనివా ప్రవహిస్తున్న ప్రాంతంలో పార్కు కడతామని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అక్కడ కాకుండా జోహారాపురంలో పార్కు నిర్మించాలని అన్నారు. కర్నూలు నగరంలో పార్కుల నిర్మాణం చాలా అవసరం. సిపిఎం పార్టీగా మేము గత కొన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహారాపురం డంప్ యార్డ్ దగ్గర మెగా పార్క్ రకంగా నిర్మించాలి. హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్ తరహా పార్క్ నిర్మించాలంటే అక్కడ మాత్రం నిర్మించడానికే ఈ పాలక మండలికి కానీ నగర పాలక సంస్థ కమిషనర్కి కానీ చేతకావడం లేదు. కానీ ఇక్కడ హంద్రీలో మునిగిపోయే ప్రాంతంలో ఈ నదులను ఆక్రమించి ఆ రకంగా హంద్రీని ఆక్రమించి పార్కు కట్టాలని చెప్పేసి ఆ రకంగా చూడడం దుర్మార్గం. ఇక్కడ గురించి ఎవరికి అడిగినా చెప్తారు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ప్రదేశం ఇది. ఏ చిన్నపిల్లని అడిగినా లిఖిత జ్ఞానం లేకుండా ఈరోజు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న విషయం నగర ప్రజలకందరూ తెలుసు. అటువంటి చోట ఈ పార్కు నిర్మిస్తే ప్రజలు ఏ రకంగా ఇక్కడికి వచ్చి ఆహ్లాదాన్ని తీసుకుంటారని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా కనుక పార్కులను అభివృద్ధి చేయాలనుకుంటే ఈ నగరంలో అనేక ప్రాంతాలలో పార్కులు శిథిలామయం వచ్చేసినాయి, గడ్డి మొలిచిపోయింది, కంప చెట్లు మొలిచాయి. అటువంటి ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలేసి ఈ హంద్రీ పక్కన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఈ ప్లేస్లో పార్కు నిర్మించాలి అని చెప్పేసి చెప్తున్నారంటే డబ్బులు దండుకోవడం తప్ప, ధనాన్ని మింగేయడం కోసం తప్ప మరొకటి కాదు. నిజంగా అభివృద్ధి చేయాలంటే అటువంటి ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి మేము వాళ్ళ అధికారులు కానీ నగర పాలక సంస్థ పాలక మండలి కానీ వస్తే మేము ఎక్కడెక్కడ ప్రాంతాలలో పార్కులు ఆ రకంగా చెడిపోయినా మేము చూపిస్తాం. ధనాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం. తక్షణమే ఈ హంద్రీ పక్కన నిర్మించాలనుకుంటున్న పార్కు ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రజాధనాన్ని ఇంకో రకంగా దాన్ని ఉపయోగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్గా ఉంటూ దోచుకున్న కరుణాకర్ రెడ్డి నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఈ సందర్భంగా భీమడోలులో శనివారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఒక ప్రతిపక్షం అనేది చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు టీటీడీ ఏదైతే ఉందో మనందరికీ కూడా దైవ సమానుడైనటువంటి మనందరం కూడా బ్రహ్మాండంగా కొలిసేటువంటి ఏడుకొండలవాడైనటువంటి వెంకటేశ్వర స్వామి టీటీడీ దేవస్థానం ఏదైతే ఉందో ఆ టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలలో 100 ఆవులు మరణించాయంటూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెడతాం జరుగుతూ ఉంది. అసలు జరిగిన విషయం కానీ అక్కడ ఉన్న విషయాలు కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క విషయం మీద కూడా అవగాహన లేనటువంటి, అవగాహన రాహిత్యానికి అలవాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన గతంలో, ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం అది చెప్పడానికి మేమైతే ఖచ్చితంగా సాహసిస్తా ఉన్నాం. ఎందుకంటే మతపరమైన అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని ఆటంకపరచడానికి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ఆ నాయకులకు కానీ, ఆ పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా ఏదైతే అక్కడ జరగని విషయాల్ని, లేని విషయాల్ని ఉన్న విషయాలుగా చెప్తున్నారో ఇటువంటి వాళ్ల మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది వచ్చేటువంటి సందర్భాన్ని మరి రాష్ట్రానికి నాయకత్వం వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గోశాల, తిరుపతి గోశాలలో సుమారు 3000 ఆవులుంటే అవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి
వాటికి దానా ఎప్పుడు పెడుతున్నారు, నీళ్లు ఎప్పుడు పెడతా ఉన్నారు, వాటి సంరక్షణ ఎలా ఉంది అంతా కూడా వీడియో కవరేజ్ లో ఎప్పుడు కూడా సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో 100 ఆవులు ఒకేసారి చనిపోయాయని చెప్పి ఇది టీటీడీ అసమర్థత అని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక చెడు సంకేతం వెళ్లేలాగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే యావరేజ్ను చూస్తా ఉంటే అక్కడ తిరుపతి పెద్దతిరుపతిలో ఉన్నటువంటి గోశాలలో 3000 ఆవులు ఉన్నటువంటి ఆ యొక్క గోశాలలో 3 నెలలకు ఒకసారి మనం లెక్క చూస్తూ ఉంటే గత సంవత్సరాలు అనేక సంవత్సరాల నుంచి ఒక గణాంకాలు తీస్తే ప్రతి 3 నెలలకు కూడా 10 ఆవులు మరణిస్తా ఉన్నాయి. అవి ఏమైనా జబ్బు పడవచ్చు, లేదా మనం ఏదో ఈయనకంటామంటే ప్రసవ సమయంలో అవ్వచ్చు, లేదా వ్యాధుల బారిన పడవచ్చు, లేదా కొన్ని ఏజ్ ఎక్కువై కూడా ఉండొచ్చు. ఇటువంటి సందర్భాలు చూసుకుంటా ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి 10 గోవులు చనిపోయేటువంటి సందర్భం గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ రికార్డ్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా గత 3 నెలల్లో కూడా గత 3-4 నెలల్లో కేవలం 30 ఆవులు మాత్రమే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.